వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పబ్లిసిటీ పిచ్చ అనేదానికి పరాకాష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్యలో బాగా జరిగింది. సరే, రాజకీయ నాయకులు అన్న తర్వాత, ప్రభుత్వం అన్న తర్వాత పబ్లిసిటీ అనేది ఉంటుంది. ఇట్స్ క్వైట్ కామన్. కాకపోతే అది పిచ్చి పీక్స్కి వెళ్ళినట్టుగా జరిగింది మాత్రం 2019-24 మధ్యలో అనేది దేశం మొత్తం చెప్పుకున్నటువంటి విషయం. సరే, సెంట్రల్లో మోడీ గారికి కూడా అలాంటిదే అనేటువంటి మాట ఎంతోమంది అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఆ చొరక అక్కడ వేయాలంతే. సరే, ఎందుకు ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారని. ఎందుకు అంటే, ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు లబ్ధిదారులకి అత్యాధునిక సాంకేతికత, అలాగే సరికొత్త భద్రత, ఈ ఫీచర్లతోటి రేషన్ స్మార్ట్ కార్డ్స్ అనేవి ఇస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డ్స్ ఇచ్చేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ స్మార్ట్ కార్డుల మీద చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే, సరే, కార్యక్రమం మంచిది, స్మార్ట్ కార్డులు ఇవ్వడం అనేది మంచిది, ఇక్కడ ఎవరు దాన్ని తప్పు పట్టడం లేదు, ఎవరు విమర్శించడం లేదు. కానీ ఈ రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒకవైపు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఒకవైపు, ఎందుకంటే పౌర సరఫరాలు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఫోటో ఒకవైపు వేశారు. అంటే ఇప్పుడు రేషన్ ఇస్తుంది తెలంగాణ గవర్నమెంటా, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తున్నారా అన్నటువంటి మాటే వస్తుంది. సేమ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి గారు మన పత్రాలు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనిపిస్తూ నవరత్నాల బొమ్మ ఒకటి, అలాగే ఇల్లు మనది లేదు, స్థలం మనది, ప్రాపర్టీ ఆస్తి మనది, కానీ ఆస్తి పత్రాల మీద సైతం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండేలా గతంలో చేసింది. అలాగే మన భూమిలో వేసినటువంటి సర్వే రాళ్ళు ఏవైతే ఉన్నాయో సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చాలా చక్కగా చెక్కించుకున్నది చూసిన తర్వాత ప్రజలు తీసుకెళ్ళి పక్కన పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ రేషన్ దగ్గర కూడా అదే వస్తుంది కదా. మరి ఇది పక్కన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి, అంటే అన్నింటిలో చూస్తున్నారు, కంపెనీలు రావడంలో చూస్తున్నారు, ప్రాజెక్టులకు సంబంధించి చూస్తున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి అక్కడ జరిగినటువంటి తప్పుల్ని కూడా పెట్టుకుంటే, ఆ తప్పుల్ని కూడా మనసులో పెట్టుకుంటే ఇలాంటి ఐడియా రాదు కదా. ఎవడిచ్చినట్టు ఇప్పుడు ఈ దిక్కుమాలిన ఐడియా? తెలంగాణ ప్రభుత్వం అని చాలా చక్కగా ఆ ఎంబ్లెమ్ కాకతీయ తోరణం ఉన్నటువంటిది ఇవన్నీ కూడా వేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చక్కగా పెట్టారు సివిల్ డిపార్ట్మెంట్. మిగతా అదంతా కూడా అత్యంత అద్భుతంగా ఉంది. ఆ రెండు ఫోటోలు తప్ప మిగతావన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకంటారు ఆ ఫోటోలు వేసుకోవడం? ఇక్కడ ఇస్తున్నది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారో లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో కాదు. రేపొద్దున్న ఇంకో గవర్నమెంట్ వస్తుందని అనుకుందాం, లేదు ఇంకో గవర్నమెంట్ కూడా కాదు, కాంగ్రెస్లోనే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా, అరే మేము ఇక్కడ ఆల్రెడీ చేశాం కదా, మేము కాదు ముఖ్యమంత్రిను లేదంటే పౌర సరఫరాల మంత్రి, ఇప్పుడు కొత్త వాళ్ళు రండి అని ఇచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోటోలు కూడా వేస్తారు. అసలు ఏ గవర్నమెంట్ అయినా మీ వ్యక్తిగతమైనటువంటి ఫోటోలు మా డాక్యుమెంట్ల మీద దేనికి స్వామి? మీకు పబ్లిసిటీకి కొరత లేదు, ఎలాగైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఆఖరి ఈ రేషన్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు, వీటి మీద మాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ల మీద మీ ఫోటోలు మాకెందుకు? ఇంకా నయం, రేపు పొద్దున పాస్పోర్ట్ల మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ పర్టికులర్ టైంలో ఉన్న ముఖ్యమంత్రి ఫోటోలు వేయాల్సిందే అనే దిక్కుమాల రూల్ తీసుకొచ్చారనుకోండి. ఇలాంటి తప్పులు చేసే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 30 ఏళ్ల పాటు ఉంటాను నేను అన్నటువంటి వ్యక్తి 11కి పరిమితమై కూర్చున్నాడు. మీకు అవసరమా? చాలా పోటీ పడి, చాలా పోరాటాలు చేసి 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి మరీ గద్దెనెక్కి కూర్చున్నారు కదా, సాధించారు కదా. అలాంటిది ఎందుకు స్వామి ఇవి? డెఫినెట్గా ఈ స్మార్ట్ కార్డుల మీద ఇలాంటి ఫోటోలు ఉన్నాయంటే రేపు పొద్దున్న ఖచ్చితంగా ప్రజలైతే వ్యతిరేకిస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అప్పుల్లో ఉన్న ప్రభుత్వం మిగతా కార్యక్రమాలకి ఎక్కడా సరైనటువంటి దొరకట్లేదు. సరే, అక్కడెక్కడ స్థలాలు అమ్ముతున్నారు, ఆదాయం పెంచుకుంటున్నారు, వేరే కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ కార్డులు ప్రింట్ చేయడానికి ఎంత లేదనుకున్న, కార్డుకి ఇంత అనుకుంటే 1 కోటి కార్డులు ప్రింట్ చేశారు అనుకుందాం. ఒక కార్డు ప్రింట్ చేయడానికి ఒక 30 రూపాయలు చొప్పున టెండరింగ్ ఏదో అయింది అనుకుందాం. 30 కోట్లు తగలేసినట్టేగా. మళ్ళీ ఈ కార్డులన్నీ రీప్రింట్ చేసి ఫోటోలు తీసి ఇవ్వడం కోసం అని చెప్పిస్తే ఇంకో 30 కోట్లు తగలబెట్టినట్టేగా. 60 కోట్ల రూపాయలు అవుతుంది అక్కడికి. ఇది ఎగ్జాంపుల్ లెక్క మాత్రమే, అసలు ఎంత అయింది అనేది మనకు తెలియదండి. ఏమో రూపాయికి కూడా ప్రింట్ చేయించామని చెప్పొచ్చు. అలా అనుకున్నా ₹1 కోటి బొక్కే కదా, ఎందుకు వచ్చింది మరి? సో ప్రభుత్వం ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది ఈ స్మార్ట్ కార్డులు పోనీ ఇవేమన్నా గవర్నమెంట్ ఉచితంగా, గవర్నమెంట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉచితంగా ఇచ్చిందంటే ప్రజలు కట్టినటువంటి పన్నులు, ప్రజలకు పన్నులు కట్టినప్పుడు ఆ రేషన్ కార్డు ఇచ్చే దగ్గర ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో కదా వేయాల్సింది. పన్నులు వాళ్ళు కట్టారు కాబట్టి అది కదా వాళ్ళకి ఐడెంటిటీ. అది వదిలేసి ఇక్కడ ముఖ్యమంత్రిదిను పౌర సరఫరాల మంత్రిది వేసి ఇదేమన్నా సరికొత్త పథకం మీరిద్దరు మాత్రమే ఇన్వెంట్ చేశారా?
కాదు కదా. ఇదే ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ఇది బీఆర్ఎస్కి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఆయుధంగానే మారింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించాలి అన్నటువంటి దాంట్లో. సో ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఆ 2 ఫోటోలు కూడా తీసేసి తెలంగాణ ప్రభుత్వము మీరు ఇంకా ఫోటోనే పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా లబ్ధిదారుల ఫోటో ఒకటి పెట్టి ఇది రేషన్ కార్డు వాళ్ళది అని చెప్పి ఇవ్వాలి అనే డిమాండ్ వస్తుంది. సో దయచేసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరంగా జరిగినటువంటి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్పేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మంచి పనులు చేస్తున్నారు, వాటి నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి చేసాము అని చెప్పుకోవడంలో తప్పు కూడా లేదు. కానీ ఆయన ఓటమికి కారణమైనటువంటివి పట్టించుకోకుండా అవే తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటే దాన్ని ఏమనాలి? కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం అనాలి. ఏమో అదన్నా ఇదే ఇచ్చేమో కానీ ఆ పనులు చేసి అధికారంలోకి రావడం అనేది మాత్రం మళ్ళీ మళ్ళీ జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.